శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 ఏప్రిల్ 17 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, అమావాస్య తిథి. ఈరోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 48 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు ఉంది. ఈ రోజు అమావాస్య తిథి, రేవతి నక్షత్రం ఉందండి. అమావాస్య తిథి సాయంత్రం 5 గంటల 35 నిమిషాల వరకు ఉంది. తదుపరి వైశాఖ శుద్ధ పాఠమి తిథి వస్తుంది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల వరకు ఉంది. తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. యోగం వైద్యుతి ఉదయం 7 గంటల 21 నిమిషాల వరకు ఉంది. తదుపరి విష్కుంభ తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల వరకు ఉంది. తదుపరి ప్రీతి కరణం చతుష్పాద ఉదయం 6 గంటల 19 నిమిషాల వరకు ఉంది. తదుపరి నాగవ సాయంత్రం 5 గంటల 31 నిమిషాల వరకు ఉంది. తదుపరి కింస్తుగ్న తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల వరకు ఉంది. తదుపరి భవ బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు ఉంది. అమృత కాలం ఉదయం 9 గంటల 46 నిమిషాల నుండి 11 గంటల 18 నిమిషాల వరకు ఉంది. తిరిగి పునరామృతం తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు శుభ సమయం అయితే లేదండి. ఈ రోజు వర్జ్యం కూడా లేదండి. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు ఉంది. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల నుండి 1 గంట 15 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి, ఈ రోజు చైత్ర అమావాస్య తిథి అయితే ఉందండి. అలాగే రేలంగి మంటలాంబ అమ్మవారి తీర్థం కూడా ఉంది. ఈ రోజుతో మనకి చైత్ర మాసం అయితే ముగుస్తుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే, ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదండి. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.